పాస్టర్ గారు సాక్షి. దేవుని నామమునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. స్టేజ్ని అలంకరించిన దైవజనులకు కూడా నా వందనాలు. నేను చెప్పాలనుకున్న సాక్ష్యం చిన్నది చెప్పేసి ముగించేస్తాను. 40 రోజులు క్రైస్ట్ టెంపుల్ సంఘ బిడ్డలు చాలామంది ఉపవాసాలుండి దేవుని సందులో ఎంతగానో ప్రార్థన చేశారు, కన్నీరు గార్చారు, అనేక అంశాల కొరకు మొరపెట్టారు. చాలామందికి దేవుడు ఎన్నో మేలులు జరిగించారు. హల్లెలూయా. కొంతమంది సాక్ష్యాలు చెప్తున్నారు, కొంతమంది చెప్పట్లేదు, సమయము అనుకూలించక. నేను చెప్పాలనుకున్న చిన్న సాక్ష్యం ఏంటంటే, క్రైస్ట్ టెంపుల్ సంఘాన్ని దేవుడు ప్రేమించి రాంపల్లిలో నిన్నటి దినాన మరొక బ్రాంచ్ చర్చ్ని స్టార్ట్ చేయడానికి దేవుడు సహాయం చేశారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునికి మహిమ. అక్కడ కూడా సంఘం నిన్న స్థాపించబడింది. డబుల్ బెడ్రూమ్స్లో దేవుడు ఉచితంగా మాకు గృహాన్ని ఇచ్చారండి. ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఫ్రీగా దేవుడు డబుల్ బెడ్రూమ్ని ఇచ్చారు. మా ఉద్దేశం ఏంటంటే అక్కడ కూడా సేవ చేయాలని, అనేక ఆత్మను రక్షించాలని తపన కలిగి ఉన్నాం. నిన్న ప్రారంభించడం జరిగింది. మీరందరూ ప్రార్థన చేయండి. అక్కడ అనేకమైన హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు. వాళ్ళందరూ రక్షణలోకి రావాలని భారం కలిగి ప్రార్థన చేయమని కోరుకుంటా ఉన్నాను. అదొకటే కాదు, ఇంకా అనేక బ్రాంచ్ చర్చిలు స్టార్ట్ చేయాలి క్రైస్ట్ టెంపుల్ అని కూడా మీరు వ్యక్తిగతంగా ప్రార్థన చేయమని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 40 days ఫాస్ట్ అండ్ ప్రేయర్స్కి ఎట్లాంటి ఆటంకం లేకుండా దేవుడు ప్రతిరోజు మమ్మల్ని బలంగా నడిపించారు. మంచి శక్తివంతమైన వర్తమానాలు మేము విన్నాం. ఆత్మీయంగా అందరం చాలామంది వచ్చిన వాళ్ళందరూ స్పిరిచువల్గా బలపడ్డారని నమ్ముచున్నాను. మంచి కన్నీటి ప్రార్థన అందరూ చేశారు. 40 days కూడా నా మట్టుకు నేను 2 times సిక్ అయ్యాను. సిక్ అయినప్పుడు కూడా నేను ఒకటే ప్రార్థన, ఫాస్టింగ్ విడవకూడదు, ప్రార్థనలో ఎదగాలి, ట్యాబ్లెట్స్ వేసుకుంటూ ఫాస్టింగ్ కంటిన్యూ చేస్తూ అలాగే ఉపవాసాన్ని కొనసాగించడానికి దేవుడు సహాయం అలాగే చాలామంది సిక్ అయ్యారు, అయినా ఉపవాసాన్ని విడిచిపెట్టలేదు, ప్రార్థనలు మానలేదు. దేవుడు అందరి ప్రార్థనలు ఆలకించి అందరి జీవితంలో మేలులు చేశారు. మా క్రైస్ట్ టెంపుల్ కొరకు, మా కుటుంబం కొరకు కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.